సరే అయితే ఈ 40 రోజుల యుద్ధంతో గల్ఫ్ దేశాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోయింది. అంటే అమెరికాని నమ్ముకొని ఇవి నట్టేట మునిగాయి అనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ఈ యుద్ధం ఏది ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ఏప్రిల్ 8న అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 39 రోజుల యుద్ధంలో ఎవరు ఎక్కువ నష్టపోయారు అంటే ఇటు ఇరాన్ పక్కన పెట్టి ఇజ్రాయెల్ అమెరికాని పక్కన పెడితే ఎక్కువ నష్టం అసలు యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండానే ఎక్కువ నష్టపోయింది ఏంటంటే అటాకుల వల్ల గల్ఫ్ దేశాలు. ఎందుకంటే అమెరికా వచ్చి ఇరాన్ని అటాక్ చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ని అటాక్ చేస్తూ ఉంటే ముఖ్యంగా అమెరికా వచ్చి ఇరాన్ని అటాక్ చేస్తుంటే ఇరాన్ అమెరికాని అటాక్ చెయ్యలేదు. అక్కడ దాకా వెళ్ళే మిసైల్స్ లేవు. కాబట్టి ఆ పగ అంతా అమెరికా ఎయిర్ బేస్లు ఉండి అమెరికాని నమ్ముకున్న గల్ఫ్ దేశాల మీద తీర్చుకుంది. ఇది అమెరికా నేల మీద మిసైల్స్ వేసి అటాక్ చేయడం కంటే ఎక్కువ పెయిన్ అనేది అమెరికాకు వచ్చింది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఒమన్ ఈ దేశాలు ఏంటంటే సున్నీ నేషన్స్. ఈ దేశాలు ఏంటంటే గుడ్డిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని నడిమిని ఒకప్పుడు సద్దాం హుసేన్ నుంచి ఇప్పుడు ఇరాన్ నుంచి మమ్మల్ని అమెరికా రక్షించగలదు అని ఒక హోప్ పెట్టుకుంది. ఆ హోప్ని ఇరాన్ బద్దలు కొట్టేసింది. తర్వాత అమెరికాని మేము ప్రొటెక్ట్ చేస్తామని ఒక గర్వంతో ఉండేదన్నమాట. ప్యాక్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పెట్టి 19 ఈ ఆర్మీ బేస్లు పెట్టి 50,000 అమెరికన్ ఆర్మీని పెట్టి 5th ఫ్లీట్ నేవల్ ఫ్లీట్ని పెట్టి తిరుగులేదు ఇరాన్ నాశనం చేస్తాననేది ఇరాన్ మిసైల్స్ డ్రోన్ని ఆపలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అమెరికా గల్ఫ్ దేశాలని రక్షించలేకపోయింది. దీని తద్వారా ఇరాన్ను గల్ఫ్ దేశాలని సర్వనాశనం చేసింది. ఎంతవరకే సర్వనాశనం చేసిందంటే ఈ ఆయిల్ మనీతో పెట్రో డాలర్లతో రిచెస్ట్ కంట్రీస్గా చలామణి అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా యుఏఈ, తర్వాత బహ్రెయిన్, ఖతారు, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్లు వీటిని భ్రష్టు పట్టించిందంటవచ్చు. అంటే ఏంటి, సుమారు 40 రోజుల యుద్ధం ఈ దేశాన్ని 40 సంవత్సరాల వెనక్కి నెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే దుబాయ్లో ఉన్న బూర్జ్ ఖలీఫా, తర్వాత పామ్ జుమేరియా హోటల్లో నాశనమైన విధానం చూడొచ్చు. టూరిజం, వరల్డ్ టూరిజానికి అది అడ్డాగా మారిపోయింది. ప్రపంచంలో బిలియనీర్లు ఇండియా, చైనాల నుంచి యూరోపియన్ యూనియన్ కూడా బిలియనీర్లు అదొక డెస్టినేషన్ హబ్ లాగా అక్కడికి వీసాలు తీసుకుని వెళ్ళిపోయేవారు. గోల్డ్ కార్డులు, దుబాయ్ గోల్డ్ కార్డులు ఇవన్నీ తీసుకుని అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కునే కల్చర్ నాశనం చేసేసారు దుబాయ్. ఇప్పుడు దుబాయ్ అనేది ఈ షార్జా ఈ సిటీలు చూస్తే, దుబాయ్లు చూస్తే సమాధులను తలపిస్తున్నాయి అనమాట. అంతటి దారుణమైన పరిస్థితి అక్కడ వచ్చింది. తర్వాత ఖతార్లో రస్ లఫానీ అనే గ్యాస్ బావి అంటే ఈ ఎల్ఎన్జి టెర్మినల్ సర్వనాశనం చేసేసింది ఇరాన్. అది మళ్ళీ తెములుకోవడం అంటే కొన్ని దశాబ్దాలు పట్టిన ఆశ్చర్యం లేదు ఖతార్ నుంచి. తర్వాత క్రిటికల్ ఎనర్జీ అంటే ఈ జీసీసీ కంట్రీస్కి లైఫ్ లైన్ ఎనర్జీ ఆయిల్ రిఫైనరీలు అన్నిటినీ అటాక్ చేసింది. అరామ్కో టాప్ 10 కంపెనీ వరల్డ్లోనే. అలాంటి అరామ్కో వరల్డ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీస్ సౌదీ అరేబియాని అటాక్ చేసింది. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని అటాక్ చేసింది. బ్రిడ్జిల్ని అటాక్ చేసింది. పవర్ ప్లాంట్స్ని అటాక్ చేసింది. దానికంటే ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ కంటే ముఖ్యం వాటర్. ఈ డీసెలనైజేషన్ ప్లాంట్స్ని ఇరాన్ నాశనం చేసిందంటే ఇంకా వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్లో ఒకప్పుడు టూరిజానికి, వరల్డ్ బిలియనీర్స్కి అడ్డా అయిన దేశాలు బయటికి వెళ్ళిపోతుంది. దీనికంటే అత్యంత ప్రధానం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ అమ్ముకుని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ వచ్చాయి. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. మళ్ళీ అవి తిరిగి వస్తాయో లేదో కూడా తెలియదు అనమాట. బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇవి బయట పెట్టుబడులకి ఒక గమ్యస్థానంగా ఉండేది. ప్రపంచ పెట్టుబడులు దీని నుంచే వెళ్ళేవన్నమాట. ముఖ్యంగా ఖతారు, యుఏఈ నుంచి ఇవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు గల్ఫ్ అనేది ఒక రిచ్, కానీ 40 రోజుల యుద్ధం తర్వాత మళ్ళీ సమాధానం తలపించి మళ్ళీ ఎడారులు అయిపోయినాయి. 40 సంవత్సరాలు 4 డికేడ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా యుద్ధంలో లెక్కలు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు వచ్చిన ప్రస్తుత సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ యుద్ధం వల్ల సుమారు $600 బిలియన్ నష్టం అని తెలుస్తుంది. ఇటు ఇరాన్ మొత్తం అన్ని దేశాల్లో ఈ $600 బిలియన్ అంటే మోర్ దెన్ $500 ట్రిలియన్ అనమాట. ఇందులో సగం పైగా లాస్ అనేది గల్ఫ్ కంట్రీస్లోనే ఉంది. తర్వాత లాసు ఇరాన్, తర్వాత 3వ లాస్ ఇజ్రాయెల్లో జరుగుతుంది. తర్వాత ఈ అమెరికా కూడా 4వ అతిపెద్ద లాస్ అయిందని తెలుస్తుంది. ఎక్కువ లాస్ అయిన దేశాలు గల్ఫ్ కంట్రీస్కి నో మోర్ ఏ రిచ్ కంట్రీస్ అనమాట. ఎందుకంటే మళ్ళీ బూర్జ్ ఖలీఫా ఇలాంటివి నిర్మించిన అందరూ వచ్చి మళ్ళీ అక్కడ
అక్కడే అపార్ట్మెంట్లు కొనుక్కుని ఉండరు, అక్కడే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఉండరు. అదే గోల్డ్ మార్కెట్కి చైన్ రియాక్షన్ కింద ఉండదు, ప్రపంచ వాణిజ్యానికి ఒక ప్రధానమైన స్థావరంగా అక్కడ ఉండదు. ఎందుకంటే దాన్ని నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఇరాన్, ఈ సున్నీ షియాలు, తర్వాత అటు ఇజ్రాయెల్, అమెరికా యొక్క పగ అనేది ఇంకా పోలేదు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి యుద్ధాన్ని ఫేస్ చేస్తే అయితే అక్కడ ఉండరు. మొత్తం ఆ ట్రస్ట్, ఆ నమ్మకాన్ని, అమెరికాని నమ్ముకుని నట్టేట మునిగిపోయినాయి గల్ఫ్ కంట్రీస్లో. అలానే తమకు తాము ఇరాన్ నుంచి రక్షించుకునే కెపాసిటీ ఈ ఎంటైర్ గల్ఫ్ రీజన్కి లేదనమాట. ఎందుకంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఒకటి, అవి నియంతృత్వ ప్రభుత్వాలు, ఇరాన్కున్నంత బలం మొత్తం జీసీసీ కంట్రీస్ కలిపినా అక్కడ లేదు. అందుకని ఈవెన్ పాకిస్తాన్ కలిపినా కుదరదనమాట. ఇరాన్ ఓడించడం అసాధ్యం అనమాట. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ 40 రోజుల యుద్ధం గల్ఫ్ కంట్రీస్ 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినాయి. ఇక నుంచి గల్ఫ్ వైభవం అనేది ఇంకా మనం మర్చిపోవచ్చు.